శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిపట్నంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజా వైద్య సేవకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు 89వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఏర్పాటు చేశారు. పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు 89వ జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. వైద్య రంగంలో డాక్టర్గా, రాజకీయ రంగంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా, కావలి నియోజకవర్గంలోని ప్రజలకు వైద్య సేవలో ప్రాణదాతగా, కావలి పట్టణ అభివృద్ధికి మున్సిపాలిటీ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు సేవలను కొనియాడారు. డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు 7 స్టార్ న్యూస్ లైవ్తో మాట్లాడుతూ, తాను ఒక పేద కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి చదివి డాక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించానని, ప్రజా వైద్య సేవలో రాజకీయ పరంగా కావలి పట్టణ అభివృద్ధికి తాను చేసిన సేవలను వివరించారు. తన తుది శ్వాస ఉన్నంత వరకు కావలి పట్టణ ప్రజలకు వైద్య రంగంలోనూ కావలి పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు 7 స్టార్ న్యూస్ తెలిపారు. పై కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, పలు స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు, కావలి పట్టణంలోని డాక్టర్లు పాల్గొన్నారు. మనకు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను తప్పకుండా ప్రజలకు చూపించారు. పైలాన్ అయితేనేమి, ఇంకా ఈ రోడ్స్ అయితేనేమి, మన తుమ్మలపెంట రోడ్ అయితేనేమి ప్రత్యక్షంగా చూస్తున్నాం సార్. జోల్దిన్న ఫిషింగ్ హార్బర్ ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఆ విధంగా పనులు చేయలేదు. సో మనం కావలి ప్రజలంతా మనకు దేవుడు ఇచ్చిన వరం కృష్ణారెడ్డి, అర్థమైందా? ఎందుకంటే ఆయన అన్ని విధాల అన్ని రకాల ప్రజలకు ఉపయోగపడుతున్నారు. అంతకంటే ఏం కావాలి మనకు? కావాలి నియోజకవర్గ అభివృద్ధి కావాలి, మరి బీదబడుగు బలహీన వర్గాల అభివృద్ధి కావాలి, మరి అధిష్టానంలో మన ఎమ్మెల్యేకు మంచి పేరు కావాలి. ఇంకా అన్నీ ఉన్నాయి. మనకేంటి ఇబ్బంది లేదు సార్. నేను ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పా, మేము వేసిన ఓటు మురిగిపోలేదు, మంచి వ్యక్తి చేశాము అనేటట్టు ప్రవర్తిస్తానని ఎలక్షన్ ముందు నేను ఒక మాట చెప్పాను. మీరు కావాల్సి వచ్చింది 82 నేను మీ ఫాదర్ని చూసింది 83లో చూసాను. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చేస్తాను. సూపర్ గ్లామర్ సార్. కల్లయ్య పేరు పెడితేనే దాంట్లో చెప్పాలి. ఇప్పుడు పెట్టారు సార్. ఇప్పుడు పెట్టారు నెల్లూరు. ఐ లవ్ నెల్లూరు అని నేను నిన్న చూసి. కావాలా పేరు పెట్టేదాకా సగం మంది తెలియదు. కావాలి
అక్కడ ఆగి చూసి ఏంది ఇది అని అందరూ ఆశ్చర్యపోయి పోతున్నారు. గాంధీ బొమ్మ సెంటర్లో ఐ లవ్ నెల్లూరు అని ఈ మధ్య పెట్టారు సార్. మనమే మీరే స్ఫూర్తి. నాకు ఒక 60 నుంచి ఒక 80 మంది పిల్లలు ఫారిన్ నుంచి మేము మీ ఫ్లాగ్ మీ ఐ లవ్ కావాలని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఫారిన్లో ఎందుకని ఇండియాకి వస్తున్నాం సార్ ఎందుకు ఫోన్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేశభక్తి పెరిగింది పిల్లలు. నాకు ఒక 60-70 మంది ఫోన్ చేశారు. ఒకరైతే ఇంటికి వచ్చే స్వీట్లు ఇచ్చిపోయారు. మేము ఇన్స్పైర్గా అయ్యాము సార్. పూర్తిగా ఇప్పుడు కూడా స్టిల్ నైట్ పూట సెల్ఫీలు ఎంతమంది దిగుతున్నారు. మళ్ళీ ఆహ్లాదకరంగా ఉంటుంది సార్. ఈవినింగ్ టైంలో మళ్ళీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఉత్తమని ఆడ జంటలు వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళు రారు. తీసుకొని భలే బాగుంది. ఆ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. హాలిడేస్ కి ఎంతమంది వచ్చారో అంతమంది వచ్చి సెల్ఫీ దిగేశాను. ఓ టూరిస్ట్ సెంటర్. ఎందుకంటే రేపు మందార్ చెరువు వస్తుంది సార్. ఆ, ఇంకొక 2 monthsలో ఆ. ఒక మంచి రిక్రియేషన్ కావాలి ప్రజలు. మందార్ చెరువు మాదిలో తెలియ విగ్రహం పెడుతున్నారు చెరువు మధ్య. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ అదే అదే అక్కడ వాళ్ళు పెట్టినట్లు. అయితే పొద్దున్న పోలేరు. ఇక్కడ మనం మాదిరి దగ్గర వాక్వే పెట్టాం. వాక్వే లేదర్ షో. లేదు అక్కడే మా ప్రెస్ క్లబ్ కూడా సార్. లేజర్ షో బాగా అట్రాక్ట్ అవుతుంది. సార్ అక్కడే మా మీడియా పాయింట్ కూడా ఇలాంటి దాతల డబ్బులతో సార్. మా మీడియా పాయింట్ కూడా ఆడే కదా. మీ మీడియా పాయింట్ కూడా. అందరికీ నమస్కారాలు. ఈ రోజున కావలి పట్టణంలో ఒక మహోన్నతమైన వ్యక్తి, ఆదర్శమైనటువంటి వ్యక్తి, అందరికీ మార్గదర్శి అయినటువంటి వ్యక్తి, డాక్టర్లందరికీ డాక్టర్ అయినటువంటి వ్యక్తి, కావలి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నిరంతరం సేవ చేసినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఉన్నత విలువలతో రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి, అందరికీ మార్గదర్శకుడు, నాకు వ్యక్తిగతంగా మంచి సలహాదారుడైనటువంటి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు నిండు నూరేళ్ళు ఈరోజు ఎలా ఆరోగ్యంగా ఉన్నాడో అలాగే ఆరోగ్యంగా ఉండి నిండు నూరేళ్ళు కావలి పేద బడుగు వర్గాలకి ఎప్పుడు కూడా సలహాదారుడిగా, మంచి డాక్టర్గా వారికి ఎప్పుడు కూడా సేవలు అందిస్తూ నిత్యం ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, నిజంగా వారి యొక్క సాన్నిధ్యం అందరికీ కూడా ఒక ఆదర్శం. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని క్రిటిసైజ్ చేయకుండా ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి పాజిటివ్స్ మాత్రమే ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ నిరంతరం ప్రతి ఒక్క చిన్న పెద్ద అనే తేడా తెలియకుండా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటూ ఎంత స్థాయిలో ఉన్నా ప్రతి ఒక్కరిని ప్రేమానురాగాలతో దగ్గర తీసుకుంటూ ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఉన్నత లక్షణాలను గుర్తు చేస్తూ అప్రిషియేట్ చేస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోయినటువంటి ప్రభాకర్ నాయుడు గారి జీవితం మా అందరికీ కూడా ఒక ఆదర్శమైన జీవితం. ఆయన లక్షణాలను మనం అందరం కూడా పునికి పుచ్చుకోగలిగితే, ఆయనలో ఉన్న గొప్ప విలువను మనం తెలుసుకోగలిగితే, ఆయన డాక్టర్గా మానవతావాదిగా ఈరోజు కావలికి ఎనలేని సేవ చేశారు. కానీ కావలికి వెలుగునిస్తూనే కర్పూరంలాగానే కరిగిపోయాడు తప్ప ఎక్కడ కూడా ధనానికి ప్రాధాన్యత లేనటువంటి వృత్తిని చేపట్టినటువంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి ఈ కావలికి రావటం, ఎక్కడో పుట్టి ఎక్కడో సేవ చేయాల్సిన వ్యక్తి ఈరోజు మన కావలికి వచ్చి ఎంతోమందికి ఈరోజు ప్రాణదానాన్ని చేసినటువంటి మహోన్నత వ్యక్తి ప్రభాకర్ నాయుడు గారు. ఇదే ఆయురారోగ్యంతో వారు ఎప్పుడూ తొలుతోగాలని మనసారా కోరుకుంటున్నాను. కలిపేసి కావలి ప్రజానీకానికి, సోదర సోదరీమణులకు, పాత్రికేయులకు అందరికీ నా శుభాభివందనములు, నా నమస్కారాలు. ఈరోజు అనగా 15/6/1938 రోజున నేను మీ తల్లిదండ్రులు సార్ నా 89వ జన్మదినోత్సవము ఈరోజు కావలి ప్రజల మధ్యలో జరుపుకోవడం నాకెంతో గర్వకారణంగా ఉంది. నేను ప్రతి ఏటా కూడా జన్మదినాలు జరుపుకుంటూ ఉన్నాను. ప్రతిసారి కూడా నాకు రెట్టింపు ఉత్సాహమే ప్రజలు నాకు కలిగిస్తున్నారు. వారి స్ఫూర్తితో
నేను ఇంకా కూడా కావలి ప్రజలకు కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా నా వైద్య సేవలో అయితేనేమి ఇతరత్ర అయితేనేమి నేను వారికి ఉపయోగపడితే నా సేవలు అందించాలి అనే ఉద్దేశంతోనే ఉంది. సార్ మీరు మీ తల్లిదండ్రుల పేర్లు తర్వాత ఎన్నో సంతానం మీరు డాక్టర్గా ఎదగడానికి ఎన్ని కష్టాలు పడ్డారు ఈ స్థాయికి రావడానికి? నేను చాలా బీద కుటుంబం నుంచి వచ్చినానండి. మాది రాయలసీమ, ధర్మవరం, అనంతపురం జిల్లా ధర్మవరం స్వగ్రామం. మా నాన్నగారు బేల్దారు మేస్త్రి, అంటే కొంచెం పెట్టి కంట్రాక్టర్ అని కూడా అనొచ్చు. ఆయనకు చదువు రాదు. నేను అయినా ఏదో దైవవశాత్తు నాకు దేవుడు అనుగ్రహంతో నేను ఫస్ట్ టైం మా ఫ్యామిలీలో ఎవ్వరూ కూడా ఎస్ఎస్ఎల్సి అనేది పాస్ కాలేదండి. నేను పాస్ అవ్వడం జరిగింది. అందుకే మా నాన్నగారు వీడు పర్వాలేదు, వీడికి కొంచెం తెలివి ఉంది అనే ఉద్దేశంతో నన్ను ఇంటర్మీడియట్, అప్పుడు మా సీడెడ్ డిస్ట్రిక్ట్ ఆర్ట్స్ కాలేజ్ అనే అనంతపురంలోనే ఉండేది, రాయలసీమకంతా అక్కడ వెళ్ళి చేరడం జరిగింది. నా అదృష్టవశాత్తు అక్కడ నా రూమ్మేట్స్గా మిస్టర్ టిఎన్ రాఘవేంద్రరావు, ఆయన మన కంబైన్డ్ ఆంధ్ర స్టేట్కు చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. టిఎన్ ప్రహ్లాదరావు అని చీఫ్ అనస్థెటిస్ట్గా చాలా హాస్పిటల్స్లో పనిచేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. వీళ్ళు నాకు రూమ్మేట్స్ కావడం జరిగింది. వాళ్ళని చూసి నేను కూడా చదివి నాకు కూడా ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ వచ్చింది. కానీ మా నాన్నగారు చదువు రానివారు కాబట్టి నా ఏజు పొరపాటున 15/6 నేను జన్మిస్తే ఆయన 15/7 అని రికార్డ్స్లో ఎంటర్ చేయడం జరిగింది. నాకు ఎంబీబీఎస్ సీట్ కూడా కోల్పోవడం జరిగింది. దాంతో నేను కొంత డిప్రెషన్కు గురి అయ్యాను. మరి నా కాలేజీకి వెళితే ప్రిన్సిపాల్ గారు నా కెమిస్ట్రీ మార్క్స్ చూసి నాకు ఆ కాలంలో 149 or 150 వచ్చింది కెమిస్ట్రీలో. సో ఆయన చూసి అప్పుడు కెమిస్ట్రీ ఆనర్స్లో నాకు సీట్ ఇవ్వడం జరిగింది. నేను అక్కడ చేరి ఒక 3 నెలలు లేకపోయి 3 నెలలు పనిచేసిన వెంటనే గౌతు లచ్చన్న గారు, అప్పుడు చాలా పవర్ఫుల్ అండి మినిస్ట్రీలో, నీలం సంజీవరెడ్డి గారు చీఫ్ మినిస్టర్. గౌతు లచ్చన్న గారి అన్న కొడుకు 17 రోజులు ఏజ్ తక్కువైంది. ఆయన పట్టుబట్టాడు, మా అన్న కొడుకు సీట్ అని ఇవ్వాల్సిందే మీరు అని. సో ఆ నేపథ్యంలో ఆయనకు సీట్ వస్తే నాకు 15 రోజులే కాబట్టి ఏజ్ తక్కువ, నాకు కూడా సీట్ రావడం జరిగింది. అమ్మ నాన్నగారి పేర్లు సార్, మీరెన్నో సంతానం? నేను ప్రథమ సంతానం. మీ అమ్మ నాన్నగారి పేర్లు సార్? మా నాన్న పేరు నీలిశెట్టి నంజుండప్ప. అంటే మాది అనంతపురం కదండి, బార్డర్. సో కర్ణాటక నేమ్ కొంచెం మిక్స్ అవుతుంది. అమ్మగారి పేరు సార్? అమ్మగారి పేరు గౌరమ్మ. మీరెన్నో సంతానం సార్? నేను ప్రథమ సంతానం. మీరు ఇప్పటికి ఎంత సార్ మీ ఏజ్? ఇదేనో నా పుట్టినరోజు? ఏజ్ ఇప్పుడు ఈ రోజుకి 89 అండి. 89. ఈ 89 సంవత్సరాల మీ జీవితంలో మీరు రాజకీయాల్లోనూ అలాగే వైద్య వృత్తిలోనూ అనేక రంగాల్లో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అలాగే ఈరోజు మీరు ఈ 89 సంవత్సరాల్లో మీ వయసులో రాజకీయంగా మీకు ఆ సేవలు సంతృప్తినిచ్చాయా, లేక వైద్య వృత్తిలో మీ సేవలు మీకు సంతృప్తికరంగా ఇచ్చాయా? నా అనుభవంలో వైద్య వృత్తిలో ఒక ప్రాణిని కాపాడగలం. అంటే పరిమితమైన సేవలు వైద్య వృత్తి, నో డౌట్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్స్. వైద్యుడు కావాలంటే వైద్యో నారాయణో హరి అని మీరు విన్నారు. అది చాలా కష్టము, పూర్వజన్మ సుకృతం ఉండాలి. కానీ నా అనుభవంలో నేను ఇక్కడ ప్రథమ పౌరునిగా కావలి మున్సిపల్ చైర్మన్గా టీడీపీ తరఫున ప్రప్రథమంగా నేను ఇక్కడ డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచాను. కాబట్టి ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మనం ఉంటే అన్ని వర్గాల వారికి
మనం సేవ చేసే అవకాశం ఉంది. ఎంతైనా సేవ చేయొచ్చు. మీ అందరికీ కూడా తెలుసు, కావలిలో ఏమైనా నిర్మాణాత్మకమైన పనులు జరిగాయంటే అది నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడే జరిగినాయి. అప్పుడు నాకు గవర్నమెంట్ కూడా టీడీపీ గవర్నమెంట్ ఉండింది. టీడీపీ గవర్నమెంట్ సహకారం బాగా ఉండింది. అప్పుడు నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు నేను ఏది చెప్తే అది ఆయన చేసేవారు. జన్నత్ హుస్సేన్ కలెక్టర్ ఉన్నారు, ఆయన కూడా నేను ఏమి చెప్పినా అన్నీ అప్రూవ్ చేసేవాడు. వీరందరి సహకారంతో మీ అందరికీ తెలుసు, కావలి ఓవర్ బ్రిడ్జ్ నేనే శంకుస్థాపన చేశాను. అప్పుడు పాపిరెడ్డి గారు ఎంపీ, జానారెడ్డి గారు R&B మినిస్టర్గా ఉన్నారు. అదేవిధంగా బీపీఎస్ దగ్గర ఒక దుర్గంధమైన కాలువ ఉండింది. అక్కడ ఎవరు నిలుచుకునేదానికి కూడా వీలు లేదు. ఆ కాలువను ఆ కాలంలోనే 3 కోట్ల రూపాయలు ఫండ్స్ తెచ్చి దాన్ని కాంక్రీట్ చేశాను. ఈరోజు దాని మీద పూల వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లు అయినారు. ఇంకా వివిధ రకాల వాళ్ళు కూడా బిజినెస్లు బాగా చేసుకుంటారు. ఈ 89 సంవత్సరాల జీవిత చరిత్రలో మీకు చివరి ఆశయం ఏమైనా ఉందా? నాకు ఏం లేదండి. నాకెందుకనో డబ్బు మీద ఆపేక్ష లేదు. ఆస్తులు కూడగట్టుకునే దాని మీద నాకు ఆపేక్ష లేదు. నాకుండే ఆస్తుల్నే నా స్టాఫ్కు, బీద ప్రజలకు, ఎంతోమందికి నేను ఉచితంగా ఇచ్చేశాను. నా కొన ఊపిరి ఉన్నంత వరకు ఇలాంటి కార్యక్రమాలు, మానవ సేవ చేస్తూ నేను కొన ఊపిరి కూడా దీంట్లోనే మొదలు పెడతాను అని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. అంటే వైద్య వృత్తిలోనే మీ కొన ఊపిరి తుది శ్వాస వరకు చేస్తారని మీ యొక్క వైద్య వృత్తిలోనూ చేయొచ్చును. మిగతా కూడా మనం ఏదైనా ఇప్పుడు కొంచెం పబ్లిక్గా ఏదైనా మనం పనులు చేసి పెట్టాలంటే కూడా వాళ్ళ తరఫున పనులు చేసేదానికి మనం ఆఫీసర్లతో మాట్లాడడం కానీ చేయడం కానీ కూడా చేయవచ్చు. థ్యాంక్ యూ సార్.